హాయ్ ఫ్రెండ్స్, కామనర్స్కి ఓటింగ్ స్టార్ట్ అయింది. తెలుసులేరా ఓడాలంటారా? సో ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియో. ఓటింగ్ చూసిన తర్వాత ఒక బిగ్ బాస్ సీజన్లో జరిగే ఓటింగ్ అంత కాదు, కానీ ఒక రకమైన ఓటింగ్గా జరుగుతుంది. ఈ కామనర్స్ కూడా చిన్నగా కామనర్స్ కదా వీళ్ళు, డోరీరా తమ్ముడు. ఎలా చేస్తున్నారంటే కొంతమంది ఫేక్ ఓటింగ్ ఉంది, ఫేక్ ఓటింగ్ కాదు, కొంతమంది ఫేక్ కామెంట్స్ ఉన్నాయి, కొంతమంది ఫేక్ పుష్ చేసుకుంటున్నారు, కొంతమంది ఫేక్ కామెంట్స్, తర్వాత కొంతమంది ఫేక్ ఓటింగ్, రకరకాల ఫేక్ చేస్తున్నారు వీళ్ళు కూడా. యాజ్ నార్మల్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసినట్టే తప్పులేదు యాక్చువల్గా, ఎందుకంటే అది పిఆర్ అంటారు, ఇంక తప్పదు. ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 కంటెస్టెంట్స్ చేయించారనుకో, మిగతా వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. చేయకపోతుందంటే వాళ్ళు తుస్ అయిపోతారు. కొంతమంది చేయట్లేదు పాపం, కొంతమందికి అసలు మినిమం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లేని వాళ్ళుగా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూసారా మనోడు, ఆర్మీ పర్సన్, అతనికైతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా లేదు. మన ఈ మధ్య క్రియేట్ చేసి పెట్టుకున్నట్టున్నాడు, అతనికి ఫాలోయింగ్ కూడా లేదు పాపం. దాంతోపాటుగా మాస్క్ మనకి ఇప్పటికీ లేదు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా లేదు. దాంతోపాటుగా కొంతమందికి అసలు లేదు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇస్తాను మీకు, జరగబోయేది ఏంటి అనేది. ట్విస్ట్లు ఏం చెప్పను, కానీ జరగబోయే సిచ్యువేషన్స్ ప్రాసెస్ చెప్తాను అనమాట. ఫస్ట్ మీ అందరికీ ఈ డౌట్ వచ్చి ఉండాలి. మీరు ఒకవేళ థింక్ చేస్తే ఏం డౌటు, అరే ఉడాల్ 15 మంది ఉన్నారు కామన్ మ్యాన్, దాంట్లో 5 మందిని తీసుకుంటారనేసి అంటున్నారు. అది ఇంతవరకు మీకు తెలియదు. 5 మెంబర్స్ని తీసుకుంటారు. 5 మెంబర్స్ని తీసుకుంటారని చెప్పావు కదా, 5వ తేదీ దాకా ఓటింగ్ జరుగుద్ది. ఎందుకు 5వ తేదీ వరకు ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఓటింగ్ జరుగుద్ది కదా ఉడాల్. 6వ తేదీ ఉదయాన్నే షూటింగ్ స్టార్ట్ అవుద్ది. 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ 4-5 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుద్ది. సో 6వ తేదీ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అయితే 5వ తేదీ అర్ధరాత్రి 12 దాకా ఓటింగ్ ఉంటే ఎలారా డిసైడ్ చేసి కామన్ మ్యాన్ అప్పటికప్పుడు 4-5 గంటలు రెడీ చేసి ఏమైనా పంపిస్తారా? ఎలా పంపిస్తారు, బట్టలు ఎట్లా, వీళ్ళు ఎలా ప్రాసెస్ ఎలా జరుగుద్ది అంటే దానికి చెప్తాను. యాక్చువల్గా బిగ్ బాస్ టీము కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు 13 మంది ఉన్నారు. 2 ఎలిమినేట్ అయిపోయారు. అది ఆల్రెడీ ఇది లీక్ కాదు, బోగ్ కాదు, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. వాళ్ళే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటున్నారు. సో శ్వేతా శెట్టి గారు అండ్ ప్రసన్న కుమార్ ఆయన ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఓన్లీ 13 మెంబర్స్ ఉన్నారు కదా, ఇది వాళ్ళే ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నారు, అది లీక్ కాదు. ఆ 13 మెంబర్స్కి బిగ్ బాస్ టీం చెప్పారంట, అందరూ అట్లీస్ట్ ఒక 4 వారాల బట్టలు, 4 వారాల వీకెండ్ డ్రెస్సులు, 4 వారాల డైలీ వేరు బట్టలు తెచ్చుకొని డైరెక్ట్గా 13 మంది స్టేజ్ మీదకి రావాలంట. ఆ రోజు ఫినాలే రోజు, అదే గ్రాండ్ లాంచ్ రోజు, అది 6వ తేదీ ఉదయం. సో వాళ్ళందరూ 13 మంది వస్తే అక్కడ త్రూ ఓటింగ్ ముగ్గురిని, త్రూ జడ్జెస్ ఒక ముగ్గురిని లేదా ఇద్దరిని, మోస్ట్లీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండొచ్చు, ముగ్గురు ఉండే ఛాన్స్ కూడా ఉంది, 6 మంది కామనర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అలా ఒక 5 నుంచి 6 మందిని కామన్ మ్యాన్స్ని హౌస్లోకి పంపిస్తారు. త్రూ ఓటింగ్ ముగ్గురిని, జడ్జెస్ త్రూ ఇంకొక ముగ్గురిని లేదా ఇద్దరిని అలా పంపిస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే పెట్టాబేడ సర్దుకొని వచ్చారో వాళ్ళు అది జిప్పు కూడా ఓపెన్ చేయకుండా మళ్ళీ ఆ పెట్టాబేడ తీసుకుని వెళ్ళొచ్చు. అదొక ప్రాసెస్, అదే జరగబోయేది. అందరికీ అలాగే మెసేజ్ చేశారు బిగ్ బాస్ టీం అనేది మన దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు విషయంలోకి వేద్దాం. ఓటింగ్ నిన్న నైట్తో స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే మ్యూజిక్ అయ్యేవాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ రకరకాల స్టోరీలు, రకరకాల వీడియోలు చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, దీంట్లోకి ఒకసారి వెళ్ళొస్తే చాలు అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వబోతున్న కంటెస్టెంట్స్కి తెలియంది, కామన్ మ్యాన్ కేటగిరీలో ఉండే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోయే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఒక 1% మాత్రం మినిమం ఒక 50 నుంచి 60 వేలు ఇస్తారేమో అనుకుంటున్నాయి ఈసారి. కానీ ఛాన్సెస్ అయితే చాలా లెస్. ఎందుకో చెప్తామేనండి. వీళ్ళకి 5వ తేదీ వరకు ఓటింగ్ జరుగుద్ది, వీళ్ళ సెలక్షన్ 6వ తేదీయే జరగద్ది. వాళ్ళకి చెప్పేదాన్ని బట్టి స్టేజ్ మీదే అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా తెలియనప్పుడు నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తావు బిగ్ బాస్ అనే ఛాన్సే లేదు కదా, వాళ్ళు అడగడానికి కూడా లేదు, కాబట్టి రెమ్యూనరేషన్ ఇవ్వరు. వీళ్ళకి పైగా వీళ్ళకి వీకెండ్ డ్రెస్సులు, కాస్ట్యూమర్స్ ఏమైనా మాట్లాడుకోవడానికి వీళ్ళు సెలెక్ట్ అయిందో లేదో తెలియదు, ఆ డబ్బులు పెట్టుకోవాలి. దాంతోపాటుగా పిఆర్ డబ్బులు పెట్టుకోవాలి. ఒకవేళ పిఆర్ని పెట్టుకుంటే రకరకాల డబ్బులు, వ్యయ ప్రయాసాలకు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 7-8 లక్షలు లేనిది ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళి సర్వైవ్ అవ్వలేడు. ఎందుకంటే బట్టలకే అవుతాయి, వాళ్ళ ఖర్చులు అవుతాయి, జాబులు వెళ్ళిపోయిన వాళ్ళ శాలరీలకు బొక్క, ఇన్ని జరుగుతాయి అనమాట. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా మీకు చెప్తున్నాను ఇలా జరుగుద్దని. ఒకవేళ వీళ్ళు ఫోర్స్ చేసి అడిగితే ఏమన్నా ఇస్తారేమో, కానీ అయినా కూడా కష్టమే. కామన్ మ్యాన్స్కి ఇవ్వరు, ఆపర్చునిటీ ఇస్తారు కానీ రెమ్యూనరేషన్ ఒకప్పుడు ఎవరికి ఇవ్వలేదు, సీజన్ 2లో ఇవ్వలేదు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎలా జరుగుద్ది ఏంటో, వీళ్ళకి ఇబ్బందులు జరగవచ్చు అనేది నాకు ఉన్న అప్డేటు. ఒకవేళ ఈ సీజన్లో ఏమైనా ఇస్తారా మినిమం అనేది, ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓటింగ్లోకి వద్దాం. ఓటింగ్ ఏంటంటే ఎవరు ఊహించినట్టుగా, నేను ఊహించినట్టుగా ఫేక్ ఓటింగ్
షాక్ కీప్ జరుగుతుంది అని అందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, అలానే మీ అందరూ తెలిసి ఉండాలి, 170,000 మంది బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. ఒక ఛానల్ ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్, ఎర్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఛానల్లో ఒకప్పుడు 2,30,000 మంది ఉన్నారులే, బిగ్ బాస్ అవగానే వెళ్ళిపోతారు కొంతమంది. సో వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది, 170,000 మంది ఉన్నారు. దాంట్లో ఒక పోల్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది, షాకీబ్ ఓటింగ్ యాజ్ ఆఫ్ నౌ వెరీ జెన్యూన్. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకు తెలియదు. దానికి రీజన్స్ నాకు పెద్ద కనిపించిన 2 రీజన్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. అక్కడ పోలు పెట్టిన తోపులో ఓటింగ్ పడుతుంది. మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కూడా తోపు ఓటింగ్ పడుతుంది. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ ఓటింగ్ని నో వన్ కెన్ ఫేక్. అలా చేయగలిగితే మోడీ గారు ఎప్పుడూ టాప్లో ఉంటారు అన్ని పోల్లో, రేవంత్ రెడ్డి గారు అన్ని పోల్లో టాప్లో ఉంటారు, చంద్రబాబు గారు అన్ని పోల్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ అలా ఉండరే, ఎందుకంటే వాటిని ఫేక్ చేయలేం. యూట్యూబ్ పోల్స్ని, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోల్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల ఉన్న పోల్స్ని మ్యానిపులేట్ చేయలేరు. అది నాకు తెలుసు, అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి. కాబట్టి అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది, షాకీబ్ ఓటింగ్ ఈజ్ వెరీ జెన్యూన్. దానికి రీజన్స్ 2 ఉన్నాయి. ఒకటి, తనకు ఒక సింపతి వచ్చింది. అరే డబ్బుల్లో ఆ అమ్మాయికి చెప్పిన క్లారిటీ, కలికి చెప్పిన క్లారిటీ షాకీబ్కి చెప్పలేదురా అనే ఇది ఉంది. దాంతోపాటు ఫోన్ బగలు కొట్టుకున్నాడు అనే సింపతి ఉంది. దాంతోపాటుగా తను ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంది, ఆ యాటిట్యూడ్, దానికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. దాంట్లో కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆ కమ్యూనిటీ రిప్రజెంట్ చేసిన ఓట్లు కూడా మనం ఎంత కాదనుకున్నా, వాళ్ళు వెళ్ళి హౌస్లో దాని రిలేటెడ్ మాట్లాడకూడదు. కానీ మనకు తెలిసింది దాంట్లో 100% పడకపోయినా కొంచెం ఎక్కువ ఓట్లు తనకు రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి పడే అవకాశం ఉంది. ఎటు తిరిగి తనకు ఓట్లు బాగా పడుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ టాప్లో షాకీబ్ ఉన్నాడు, టాప్లో. వెరీ జెన్యూన్ ఓటింగ్, ఫేక్ కాదు. అందరూ అనుకున్న ఫేక్ అయితే కాదు, దెర్ ఈజ్ నో డౌట్. ఫర్దర్గా ఏమన్నా యాడ్ అవుద్దేమో మనకు తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే వెరీ జెన్యూన్ ఓటింగ్ పడుతుంది షాకీబ్కి. అది గుర్తుపెట్టుకోవాలి, రీజన్స్ నేను చెప్పా. తర్వాత వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షాకీబ్ని. నెక్స్ట్ ఏంటంటే షాకింగ్ థింగ్, ప్రసన్న కుమార్ గారికి 2nd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. 2nd యాక్చువల్గా మనోడికి అచీవ్మెంట్స్కి, మనోడు చేసిన కాన్ఫిడెన్స్కి, మనోడున్న ఆ అటైర్కి, ఆ బాడీకి, అతనుకున్న ఫిజికల్లీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి, అతను మెయింటైన్ చేస్తున్న దానికి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. సింపతి కావచ్చు, ఎన్నో వచ్చినాయి మీమ్ పేజెస్ మొత్తం మీద మనోడిని భయంకరం వైరల్ చేసి వదిలేశారు. కాబట్టి ఓటింగ్ కూడా అట్లానే పడుతుంది. 2nd పొజిషన్లో ఉన్నాడు, ఇది షాకింగ్ థింగ్. కానీ బిగ్ బాస్ టీము అతను ఎలిమినేట్ అయ్యాడని తనే ఇంటర్వ్యూలో చెప్తున్నారు, శ్వేతా శెట్టి గారు చెప్తున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ ఏమైనా పడుద్దేమో అని నాకు అనిపిస్తుంది. కానీ తనకు ఓట్లు వేయండి, తన అంటే ఇష్టం ఉండాలి, ఓట్లు వేయండి. ఎందుకంటే దీని త్రూ ఎక్కువ ఓట్లు పడితే బిగ్ బాస్ టీం డెసిషన్ చేంజ్ చేసుకుని వైల్డ్ కార్డ్ గానో లేకపోతే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడమో ఏదో ఒకటి జరిగే అవకాశం కూడా ఉంది. స్టిల్ దెర్ ఈజ్ ఛాన్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. 2nd పొజిషన్లో ఆయన ఉన్నాడు. దమ్ము శ్రీజ, ఈవిడ 3rd పొజిషన్లో ఉన్నారు. ఈవిడ నేను ఎక్స్పెక్ట్ చేశా ఉంటుందని, ఎందుకంటే భయంకరమైన సింపతి వచ్చింది. నవదీప్ గారు అన్నదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించడము. ఎంతవరకు ఖండించారంటే డైరెక్ట్గా నవదీప్ గారే తన స్టోరీలో పెట్టి సారీ చెప్పి క్షమించండి అనే అంత దూరం నెగిటివిటీ వచ్చింది. దాన్ని అందరూ తప్పబడ్డారు. ఏంటో అట్లా మాట్లాడు, ఊరి నుంచి ఎగేసుకొని వచ్చి ఏందని మాట్లాడుతుంది నేను సీన్లు అన్నాడు చూస్తారా శ్రీజ గారిని. ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఆ అమ్మాయి డైరెక్ట్గా అందరూ ఎత్తకపోతే నేను ఒక్కదాన్ని ఎత్తి అన్ఫేర్ అనిపించింది అని ముఖం మీద చెప్పింది చూసారా, అది తనకు పాజిటివ్ అయింది. దానికి ముందు గై నడిచి ఏంద్ర ఈ పిల్ల అని అనుకున్న వాళ్ళు కూడా, నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అయ్యారు. దానివల్ల అమ్మాయికి ఓటింగ్ పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ 3rd పొజిషన్లో ఉంది. నెక్స్ట్ డేమన్ పవన్ ఫాలోయింగ్ ఉంది, మనోడు అందంగా ఉంటాడు, అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది కాబట్టి ఓటింగ్ అతనికి పడుతుంది. ఆ ఫస్ట్ డే ఇంప్రెస్ చేశాడు, తర్వాత అతనికి స్క్రీన్ ప్రజెన్స్ రాలేదు. డైరెక్ట్గా ఎవరైతే వెళ్ళారో టాప్ 15కి వాళ్ళందరికీ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉంది. ఆ ఎఫెక్ట్ అయితే కొడుతుంది. ఫర్దర్గా టాస్క్లు ఆడితే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. 4th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మీ పవన్ కళ్యాణ్, మన ఆర్మీ పవన్ కళ్యాణ్ 5th పొజిషన్లో ఉన్నాడు. మనోడు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉన్నాడా, మీకు ఎంతమంది కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బాయ్ నెక్స్ట్ డోర్ అంతే. మన ఇంటి పక్కన ఉండేవాడు, మన ఎదురింట్లో ఉండేవాడు ఎలా ఉంటాడు, నార్మల్ పర్సన్ అలాగే ఉన్నాడు. దాంతోపాటుగా మనోళ్ళు నాకు బాగా నచ్చింది ఆర్మీ పర్సన్ అని. తనకి తానైతే సింపతి వాడుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఏరే వాళ్ళు అయితే ఏం చెప్పాలంటే, నేను ఆర్మీలో ఉన్నాను మళ్ళీ వచ్చి ఆర్మీకి వెళ్తానని సింపతి చేసుకోవచ్చు, కానీ నేను ఆర్టిస్ట్కి వెళ్ళాలనుకుంటున్నానని డైరెక్ట్గా చెప్పడం అనేది తనకే నెగిటివ్. స్టిల్ తను జెన్యూన్గా చెప్పాడు. చెప్పడమే కాదు, పర్ఫార్మెన్స్ పరంగా, కామెడీ పరంగా మాటలు కూడా చాలా న్యాచురల్గా, అతను ఆ శ్రీకాకుళం వేస్తే ఏదో మాట్లాడారు చూసారా, అది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది. గుడ్, యాజ్ ఆఫ్ నౌ గుడ్. ఈవెన్ తర్వాత రోజుల్లో కూడా బాగానే ఆడాడు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్.
సో తనకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. 5th పొజిషన్లో ఉన్నాడు. ఇది ఒక్కటే 6th పొజిషన్ చెప్పుకొని తర్వాత లీస్ట్ గురించి చెప్పుకుందాం. 6th పొజిషన్లో అనూష రత్నం గారికి ఉంది. ఆవిడకి సింపుల్ ఫాలోవర్స్ ఉన్నారు, 2 లక్షల చిల్లర ఉన్నారు. ఆవిడ ఆడిషన్ అప్పుడు కూడా యాక్టివ్గా మాట్లాడారు, వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడారు. ఇవన్నీ తనకి కలిసి వచ్చాయి. దాంతోపాటు నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, రాసుకున్నా కానీ చెప్పలేదు. అనూష రత్నం గారు మిగతా అమ్మాయిలతో కంపేర్ చేస్తే కార్డియల్గా ఉన్నారు. అంటే ఇప్పుడు కార్డియల్గా అనేది రైటేనా, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఓడలు. అంటే ఎవరైనా తను అక్కడ కూర్చున్నప్పుడు వేరే కంటెస్టెంట్ సెలెక్ట్ అయినా, వేరే కంటెస్టెంట్ గోల్డెన్ చైర్కి వచ్చినప్పుడు కానీ ఆవిడ వెల్కమింగ్ స్మైల్తో అందరినీ హక్ చేసుకోవడం కానీ, అందరితో మాట్లాడే విధానం గుడ్, బాగుంది. అది ఒకటి అబ్జర్వ్ చేసినా ఆడిషన్స్లో కూడా బాగుంది. అంతకుముందు స్క్రీన్ ప్రజెన్స్ ఆవిడకి రాలేదు. స్టిల్ ఆవిడకున్న ఫాలోయింగ్తో ఆవిడకైతే ఓట్లు పడుతున్నాయి. ఇక లాస్ట్ చెప్తాను, మధ్యలో ఉండేవాళ్ళు చెప్తే డిలే అవుద్ది. ఇక తర్వాత లెవెల్స్లో ఎవరున్నారో చదువుకుంటూ వెళ్దాం. ప్రియా శెట్టి గారు, ఆవిడకి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయని, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత పడలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. యాజ్ ఆఫ్ నో కొంచెం తక్కువ ఓటింగే పడుతుంది. తర్వాత మర్యాద మనీష్ గారు, ఆయనకు కూడా ఎక్కువ ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. హీస్ డిఫరెంట్, బ్రెయిన్ గేమ్ ఆడతాడు, డిఫరెంట్గా ఉంది అతని గేమ్ ప్రాసెస్ అంతా కూడా. గేమ్ కోసం ఏదైనా చేస్తాననే సెన్స్లో అతనే చెప్పుకుంటున్నాడు, అతనే చేస్తున్నాడు. చాలా డిఫరెంట్ గేమ్ ప్లానింగ్ అయితే ఉంది ఆయన దగ్గర. దట్టు ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్లో అప్లై చేసే స్ట్రాటజీస్ అన్ని హౌస్లోకి వెళ్తే ఎలా అప్లై చేస్తాడు. తను చాలామంది జనాలను డీల్ చేస్తుంటారు బయట బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి, ఆ జనాల మైండ్ సెట్లు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అలాంటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారని కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనోడికి కూడా ఓట్లు కొంచెం తక్కువే పడుతున్నాయి, మరీ తక్కువ కాదు, ఒక రకమైన తక్కువ పడుతున్నాయి. తర్వాత వీటన్నిటికంటే షాకింగ్ ఏంటంటే మన కమ్యూనిటీలో ఛానల్లో పెట్టిన జెన్యూన్ ఓటింగ్ ఇది. ఇంతకు మించిన జెన్యూన్ ఓటింగ్ ఎక్కడ రాదు. వెబ్సైట్స్లో మ్యానిపులేట్ చేయొచ్చు, అన్నింటిలో మ్యానిపులేట్ చేయొచ్చు, మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చేయలేరు. మాస్క్ మ్యాన్ హృదయ్ కూడా తక్కువ పడుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది టాప్ 3లో ఉంటాడు అనుకున్నాను. ఒకసారి ఎవరైతే ఇతని ఫ్యాన్స్ ఉన్నారో, ఇతనంటే నచ్చిన వాళ్ళు ఉన్నారో, ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ ఇతనంటే నచ్చిన వాళ్ళు, ఇతను ఓటు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఓటు వేసుకోండి. తక్కువ ఓట్లు ఉన్నాయి. మనీష్ గారికి తక్కువ ఉన్నాయి, మాస్క్ మ్యాన్ హృదయ్కి తక్కువ ఉన్నాయి, ప్రియా శెట్టి గారికి తక్కువ ఉన్నాయి. తర్వాత దివ్య నిఖిత గారికి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఐ థింక్ దీనికి రీజన్ ఏంటంటే తను హ్యూజ్ వెరీ టాకటివ్ పర్సన్. అతను ఆవిడ బాగా మాట్లాడతారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. ఆవిడ రివ్యూలో అలాగే ఉన్నారు, బిగ్ బాస్ స్టేజ్ మీద, అగ్ని పరీక్ష స్టేజ్ మీద కూడా అలాగే మాట్లాడారు. అలా మాట్లాడమే తనకి నెగిటివిటీ తీసుకొచ్చింది అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అభిజిత్ గురించి అలా మాట్లాడడం ఏదైతే ఉందో తన ఒపీనియన్ ఎవరు తప్పుపట్టలేం. ఎందుకంటే కొంతమందికి ఆ ఒపీనియన్ అభిజిత్ మీద కూడా ఉంది. అలాంటి వాళ్ళు కూడా చాలామంది దివ్య నిఖిత గారికి సపోర్ట్గా నిలబడ్డారు సోషల్ మీడియాలో. కానీ అభిజిత్కు ఉండే ఫాలోయింగ్ ముందు ఆవిడకి కొంత బ్యాక్లాష్ రావడం వల్ల అనవసరంగా నెగిటివిటీ పెంచుకున్నారు. దానివల్లే ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. ఆవిడకి ఇంత లెస్ ఓటింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 2 lakhs 1.5 lakh వరకు ఉన్నట్టున్నారు ఫాలోవర్స్, మంచి రీచ్ ఉంది. స్టిల్ ఆవిడకి ఎందుకు తక్కువ ఓటింగ్ పడుతుందో నాకు అర్థం కాలేదు. తక్కువ ఓటింగ్ అయితే ఉంది. ఆవిడంటే ఇష్టపడాలి కూడా, ఆవిడకి ఓటేసుకోండి. షీ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ నా దృష్టిలో. ఎందుకంటే ఆ కంఠం ఉంది, ఆ మాట్లాడగలుగుతున్నారు, ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు, చూడడానికి బాగున్నారు. తను ఉంటే అవతలని లెక్క చేయకుండా మాట్లాడే తత్వం కూడా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. మీకు కూడా నచ్చితే ఓటేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. తర్వాత సరికి శ్రేయ కూడా ఇంత తక్కువ ఓటింగ్ ఉంటుందని నేను అనుకోలేదు. లాస్ట్ 4 పొజిషన్లో ఎవరున్నారంటే నేను ఒకసారి చెప్తాను. లాస్ట్ పొజిషన్లో దాలియా గారు ఉన్నారు. దాలియా గారు అందరికంటే లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. 15th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఆవిడకి ఫాలోయింగ్ తక్కువ ఉంది. ఆవిడ నిజమైన కామన్ మ్యాన్. ఈవిడ ప్రియా శెట్టి గారు, మనీషు, మాస్క్ మ్యాన్ హరీషు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ నిజమైన జెన్యూన్ కామన్ మ్యాన్స్. ఇంకా వాళ్ళకి ఎవరు లేదు. షాకిబు, ఆ తర్వాత వచ్చేసరికి ఇంకెవరున్నారు, కొంచెం వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం ఫాలోవర్స్ ఒక 40,000-50,000 వేల మంది ఉన్నారు. శ్రీజ కూడా ఒక రకమైన ఆవిడ కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీకి వేసుకోవచ్చు. కొంచెం ఒక రకంగానే ఉంటారు. మిగతా వాళ్ళందరూ దివ్య నిఖిత వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ కింద వేసుకోవచ్చు. శ్రేయ కూడా చాలా చిన్న కామన్ మ్యాన్. అసలు ఎవరికి ఏం ఫాలోయింగే లేదు వీళ్ళెవరికి కూడా. కలికి కూడా ఆవిడ కూడా చాలా తక్కువ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరూ నాగప్రశాంత్ అయితే అస్సలు ఫాలోయింగ్ లేదు అతనికి. వీళ్ళందరూ కామన్ మ్యాన్స్. ఈవిడికి దాలియాక అందుకే ఓటింగ్ తక్కువ పడుతుంది. ఆవిడకంటే పైన నాగప్రశాంత్ ఉన్నాడు, అతనికి కూడా ఓటింగ్ తక్కువ పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎర్లియర్ ఫాలోవర్స్ లేదు, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ లేదు వాళ్ళకి, అసలు లేదు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లేవు సరిగా. ఆ ప్రశాంత్కి అయితే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా లేదు, ఈ మధ్య ఓపెన్ చేసుకున్నాడు. కాబట్టి ఫాలోయింగ్ లేకపోవడం వల్ల వీళ్ళకి తోటలు తక్కువ పడుతున్నాయి. అండ్ కల్కి గారికి కూడా ఫాలోయింగ్ లేదు, నార్మల్ కామన్ మ్యాన్. వీళ్ళు ముగ్గురికి ఓటింగ్ లీస్ట్లో ఉన్నారు. శ్వేతా శెట్టి గారు ఆవిడ ఎలిమినేట్ అయ్యారని వాళ్ళే ఇంటర్వ్యూస్లో అక్కడ ఇక్కడ చెప్పుకున్నారు. దాని ఎఫెక్ట్ కూడా పడింది కాబట్టి ఆవిడ కూడా లీస్ట్ 4లో ఆవిడ ఉన్నారు, శ్వేతా శెట్టి గారు. వీళ్ళ నలుగురికి లీస్ట్లో ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో, లీస్ట్లో ఉన్న 5 మంది, లీస్ట్ నుంచి ఒకసారి 5 మందిని చదువుతాను. చదివిన తర్వాత ఒకే
ఒక్క దాంతో కంప్లీట్ చేద్దాం. దాలియా గారు లీస్ట్, తర్వాత లీస్ట్ నుంచి సెకండ్ నాగప్రశాంత్, లీస్ట్ నుంచి థర్డ్ కల్కి గారు, లీస్ట్ నుంచి ఫోర్త్ శ్వేతా శెట్టి గారు, లీస్ట్ నుంచి ఫిఫ్త్ శ్రేయ గారు. ఈ 5 మందికి జెన్యూన్ కామన్ మ్యాన్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఇప్పుడు ఓపెన్ చేసిన వాళ్ళు కొంతమంది, ఓపెన్ చేసినా 10,000 లోపు ఉండేవాళ్ళు వీళ్ళందరూ. 10,000 ఫాలోవర్స్ కూడా లేరు. వీళ్ళందరూ లీస్ట్లో ఉన్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే మాట, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో ఇంకోటే కాదు. ఎవరెవరైతే బిగ్ బాస్ టీంని అన్యాయం చేస్తున్నారా, ఏం బిగ్ బాస్ టీం రా, ఇలా చేస్తున్నారేంట్రా, మీరు మోసం చేస్తున్నారా బిగ్ బాస్ టీము, మీరు ఇన్ఫ్లుయెన్సర్ని తెచ్చారా, ఇన్ఫ్లుయెన్సర్ని ఎంతమంది తెచ్చారా మామా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? దివ్యా నిఖిత గారు, ఆ తర్వాత అనుష రత్నం గారు, డెమాన్ పవన్, వీళ్ళు కూడా తోపు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఈ 2 లక్షలు 3 లక్షల లోపల 2 లక్షలే, 1 లక్ష ఉంటుంది డెమాన్ పవన్కి. శ్రీజాకి ఒక 65-70 వేలు ఉంది, ఇప్పుడు 80 వేలు ఉంది. వీళ్ళందరినీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవాలి. అసలు ఒకవేళ అనుకుంటే వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఫాలోయింగ్తో వాళ్ళు వేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కామన్ మ్యానే. 12 మంది 11 మంది కామన్ మ్యాన్ ఉన్నప్పుడు నీకు నిజంగా కామన్ మ్యాన్ పంపించాలంటే వాళ్ళు నచ్చితే వాళ్ళకి ఓటేయాలా. అంతేగాని వాళ్ళకి ఓట్లు వేయకుండా బిగ్ బాస్ టీం అన్యాయం చేసింది, ఓట్లు వేసినా కూడా ఆమె అన్యాయం చేసింది, వాళ్ళని పంపించారు వీళ్ళని పంపించారు కదా. 10 మంది 11 మంది కామన్ మ్యాన్స్కి అవకాశం ఇచ్చింది, ఓటింగ్ చేసి నువ్వు పంపించు. లీస్ట్ 5 మంది కామన్ మ్యానే ఉన్నారు, జెన్యూన్ కామన్ మ్యాన్. చూసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకొని నచ్చిన వాళ్ళని పంపించుకోండి. అంతేనా? ఓవర్ చేసినా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఓటింగ్లో అయితే లీస్ట్లో ఉన్నారు. షాకిబ్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీ దృష్టిలో ఒక 5 మంది పేర్లు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు 5 మంది పేర్లు కామెంట్ చేయండి. వీళ్ళు 5 మందిని మేము బిగ్ బాస్ సీజన్ 9లో చూడాలనుకుంటున్నాం. అండ్ వాళ్ళ 5 మందిలో ఏం బిహేవియర్ నచ్చింది. ఇప్పుడు అతని పేరేంటి, మాస్క్ మ్యాన్ హరీష్, ఇతను ఓవర్గా ఉన్నాడు. ప్రియా శెట్టి అందంగా ఉందను, దివ్య నిఖిత గారు ఓవర్గా మాట్లాడుతున్నారను, ఆ తర్వాత అట్లా శ్రీజ ఓవర్ యాక్షన్ ఉందను, ఆ తర్వాత డెమాన్ పవన్ అందంగా ఉన్నాడు. ఇట్లాంటి రీజన్స్ కూడా రాయండి. మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమవుద్ది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కూడా ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్లో ఉండే పాజిటివ్స్ కూడా మీరు రాయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు కూడా ఆ 170,000 మంది ఉన్న కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. నాకు తెలిసి లెంతే అయింది. ఓకే. అండ్ వీడియోని లైక్ చేయండి మామ, అసలు వీడియోని లైకే చేయట్లే.